హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు స్మార్ట్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు అయితే సంక్రాంతి సందడి గురించి చెప్పబోతున్నానండి. ఫుల్ ప్రాసెస్ అయితే మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తానండి. ఈరోజు అయితే ఇక్కడ ఏమేమి చేస్తున్నామో అది మాత్రం చూపించబోతున్నానండి. నేనైతే ఈరోజు సకినాలు స్టార్ట్ చేశాను. సకినాలు అయితే 4 kgs పోసుకుంటున్నాము. అమ్మ పంపిస్తుంది, కానీ ఇంట్లో చేసుకుంటే అది ఒక సరదా పండగ వాతావరణం కనిపించాలి కాబట్టి నేను కూడా ఇంట్లో స్టార్ట్ చేశానండి. అలాగే మనకు సంక్రాంతి సకినాలకు మనకు ముందుగా కావాల్సింది, ముందుగా బియ్యం అయితే నానబెట్టేసుకోవాలి. కంట్రోల్ బియ్యం నానబెట్టుకోవాలి. అదే అండి, దొడ్డు బియ్యం అయితే నానబెట్టుకోవాలి. ఆ తర్వాత 12 hours తర్వాత నానిన బియ్యాన్ని పక్కన వడకట్టేసుకొని మనం స్మూత్గా పట్టించుకోవాలి. అయితే ప్రాసెస్ అనేది తర్వాత చెప్తాను. కాకపోతే సకినాల మెయిన్ రిచువల్స్ అయితే చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ముందుగా మేము సకినాల పిండి పట్టించిన తర్వాత ఇలా చెద్దలు ప్రిపేర్ చేసుకుని ఎవరినైతే పిలుస్తామో వాళ్ళని ఒకరికొకరు బొట్టు అయితే పెట్టుకుంటాం. ఆ తర్వాత గౌరమ్మని పెట్టుకుంటాం. గౌరమ్మని పెట్టుకొని 5గురితో ఇలా సకినాలు అయితే స్టార్ట్ చేస్తాము. ఆ తర్వాత నేను ఇక్కడ 4 kgs తీసుకున్నాను. ఒక్క చెద్దరికి 2 kgs అయితే నిండిపోతుందండి. ఇంకో చెద్దరు ఇంకో 2 kgs, ఇలా 2 చెద్దరులో 4 kgs అనేది అయిపోయింది. చేయడం చాలా ఈజీ, చాలా త్వరగా అయిపోతుంది, కానీ కాలడమే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. అయితే ఇక్కడ మాత్రం మేము కొంచెం ఎండ తగిలింది, సో త్వరగానే ఆరిపోయి. ఆరకుండా మాత్రం అస్సలు సకినాలు కాలవకండి, ఎందుకంటే ఆరకుండా సకినాలు కాల్చుకుంటే నువ్వులు చిటపటలాడుతాయి, అలాగే మనకు అస్సలు కరకరలాడవు. అందుకే కొంచెం ఆరిన తర్వాతనే సకినాలను అనేది కాల్చుకోవాలి. అప్పుడే సకినాలు అనేది చాలా కరకరలాడుతాయి. అండ్ సంక్రాంతి అప్పుడు చేసిన సకినాలే చాలా టేస్టీగా ఉంటాయి. ఆ తర్వాత ఎప్పుడైనా మనము తినాలనిపించినప్పుడు చేసుకున్న అస్సలు సకినాలు ఇంత టేస్టీగా ఉండవు. మీకు ఇలా అనిపించిందా? ఎప్పుడైనా ఎవరైనా అన్నారా? మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? ఎందుకంటే ఎప్పుడైనా చూడండి, తినాలనిపించి చేసుకోండి. ఈ టేస్ట్ అయితే అస్సలు దొరకదు. సంక్రాంతి అప్పుడు చేసిన సకినాలే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ నువ్వులు ఎంత బాగా వేసుకుంటే అంత రుచిగా ఉంటాయి ఈ సకినాలు. ఓమ కూడా తగినంత వేసుకోవాలి, మరీ ఎక్కువగా వేసుకున్న ఘాటు అవుతుంది. నువ్వులు ఎంత ఎక్కువ పోస్తే అంత బాగుంటుంది, రుచి బాగుంటుంది. అండ్ సకినాలు, అరిసెలు అంటే సంక్రాంతి అండి. మరి మీరు ఏమేమి అప్పాలు చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ వేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్